హాయ్ అండి. మేమైతే సంక్రాంతి కనుమ రోజు నాటుకోడి అయితే తెచ్చుకున్నామండి. ఇది నాటుకోడి ఫ్రమ్ స్క్రాచ్ అనైతే అనొచ్చు. ఎందుకంటే బోరు తీయడం దగ్గర నుండి, దాని బూరు తీయడం దగ్గర నుండి, ఆ కోడిని చంపడం దగ్గర నుండి ప్రతిదీ మేమే చేసామండి ఇంట్లో. ఇంకా నేను అదంతా పెడితే వాయిలెన్స్ ఎక్కువగా కనిపిస్తుందేమో అని చెప్పి పాటలుగా అయితే పెట్టాను. కోడి బొచ్చంతా పీకేసి ఇలా గ్యాస్ స్టవ్ మీద అయితే కాల్చామండి. ఇక్కడ మా తాతయ్య దాని స్కిన్ అయితే తీసేస్తున్నారు. చూడండి అసలు ఎంత చూస్తుంటేనే చాలా బాధేస్తుంది. కానీ తినేటప్పుడు మాత్రం ఏం వేయదు. మీలో ఎంతమంది ఇలా ఆలోచిస్తారో చెప్పండి. కానీ ఈ మధ్య బాయిలర్ కోడికి ఇంజెక్షన్స్ ఇచ్చేసి అవి త్వరగా పెరిగేలాగా చేస్తున్నారండి. సో చాలా వరకు బాయిలర్ కోడిని అవాయిడ్ చేయడం మంచిదండి. వీలుంటే ఇలా నాటుకోడి తెచ్చుకొని తినండి. నాటుకోడి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా వరకు బాయిలర్ చికెన్ అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి. మీలో ఎంతమందికి నాటుకోడి ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. ఎందుకంటే నాటుకోడి ముక్క చాలా గట్టిగా ఉంటుంది, దానివల్ల చాలామంది ఇష్టపడరండి. బట్ నాటుకోడి బాయిలర్ కోడి కంటే చాలా హెల్దీ. చూడండి, 2 కేజీల చికెన్లో మాకు 1.5 కేజీ అయితే వచ్చింది. వేస్ట్ అంతా పోను. దాన్ని నీట్గా ఉప్పు, కారం, పసుపు వేసి అయితే కలిపి పెట్టుకున్నాము. ముక్కలు అయితే బాగానే వచ్చాయి. కానీ నాటుకోడిలో ఏంటంటే చూసారా, ఇది తలకాయ. మా నానమ్మ ఫేవరెట్ అనమాట నాటుకోడిలోని తలకాయ. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. మీలో ఎవరైనా తింటారా నాటుకోడి తలకాయ? చూడండి, ముక్కలైతే అంటే నాటుకోడిలో అన్ని ముక్కలు ఉంటాయండి, అన్ని పార్ట్స్ ఉంటాయి. ఇదైతే గుండెకాయ అనమాట. అది ఇలా నూనెలో వేయించుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదైతే బాయిలర్ చికెన్ అండి. పిల్లలు నాటుకోడి అస్సలు తినరండి. ఎంత అలవాటు చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళైతే అస్సలు తినరు. సో వాళ్ళ కోసం అలా బాయిలర్ చికెన్ అయితే తీసుకొచ్చి ఫ్రై చేద్దామని చెప్పి మ్యారినేట్ చేసి పెట్టాను. ఇదైతే మటన్ అండి. ఇంకా కనుమ అంటేనే, సంక్రాంతి అంటేనే స్పెషల్స్ కదా. ఇక్కడైతే మా నాన్నమ్మ నాటుకోడిలోకి మసాలా ప్రిపేర్ చేస్తుంది. ఇది ఒట్టి మసాలా అన్నమాట అండి. కొంచెం కారం, ఎండు కొబ్బరి, ఇంకా లవంగాలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గసగసాలు వేసి ఈ మసాలా అయితే ప్రిపేర్ చేస్తారండి. ఆ మసాలా పట్టించి నాటుకోడి పులుసు పెట్టి అలసంద వడలు వేసుకొని అందులోకి నాటుకోడి పులుసు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చెప్తుంటేనే ఇంకా నోట్లో నాలాజలం అయితే కారుతుందనమాట. చూడండి, నాటుకోడి నీళ్ళ నూనెలో బాగా మగ్గబెట్టాలి. లెగ్ పీసెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇదైతే పిల్లల కోసం నేను బాయిలర్ చికెన్ అయితే ఫ్రై చేశాను అనమాట. సో దాన్ని పక్కన పెట్టేశాను. నాటుకోడి అయితే ఉడుకుతుంది. మీలో ఎంతమందికి నాటుకోడి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ అలానే మీ సంక్రాంతి స్పెషల్స్ ఏంటో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరేమైనా బాయిలర్ కోడియా, మటనా, చికెనా, నాటుకోడియా మీరైతే కామెంట్ చేసేయండి. అసలు ఏంటో అండి, కనుమ వచ్చిందంటే చాలు ఊర్లలో అయితే వాతావరణం పండగగా ఉంటుందండి. సిటీలో ఎంత చేసుకున్నా కూడా ఆ ఏమంటారు, ఆ పండగ వాతావరణం అనేది అస్సలు అనిపించదు. అందుకే మేము ప్రతి పండగకి ఊరికైతే తప్పకుండా వస్తామండి. మీలో ఎంతమంది ప్రతి పండగకి మీ సొంతూర్లోకి వెళ్తారో కామెంట్ చేయండి. అలానే మీ సొంతూర్ల పేర్లు ఏంటో కామెంట్ చేయండి. తెలంగాణలో అయితే దసరా, బతుకమ్మ ఎంత పెద్ద పండుగనో, ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి అలా పెద్ద పండుగ కదండి. ఇంకా ఆంధ్ర సైడ్, కోనసీమ సైడ్ కోడి పందాలు అవన్నీ కూడా ఉంటాయంటండి. ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా కోడి పందాలు చూడాలనేది నాకు చిరకాల కోరిక అండి. మీలో ఎంతమంది కోడి పందాలు చూసారు? మీ ఊర్లలో కోడి పందాలు పెడతారా? కామెంట్ చేయండి. అలానే మీ కనుమ స్పెషల్స్ ఏంటి, సంక్రాంతి స్పెషల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. యాక్చువల్లీ వీడియో చాలా లేట్గా పెడుతున్నాను. సంక్రాంతి అయిపోయి వారం అయింది కూడా, కానీ టైం అస్సలు లేకుండే ఎడిటింగ్కి. సో ఎడిట్ చేసి పెట్టేసరికి చాలా టైం అయిపోయింది. బట్ ఇంకా పండగ వాతావరణం అయితే అలానే ఉంది. సో మీకు నచ్చిందా నాటుకోడి స్పెషల్ వీడియో? నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.